ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వృక్ష జాతిలో ఆధ్యాత్మికంగా మరియు ఔషధాల విషయంలో రావి చెట్టుకు ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ రావి చెట్టు ఎంత విశిష్టమైనది అనంటే, రావి చెట్టు యొక్క ఆకులు కానీ, కాండము బెరడు కానీ, దాని కొమ్మలు రెమ్మలు కూడా అనేక రకాలైనటువంటి శారీరక రుగ్మతలకు ఔషధంగా వినియోగిస్తారు ఆయుర్వేద శాస్త్రంలో. ఇంకా ఈ రావి చెట్టునే అశ్వత్థ వృక్షము అని, బోధి వృక్షం అని కూడా అంటారు. అయితే ఈ రావి చెట్టు నీడ అంటే ఉదయకాలంలో రావి చెట్టు ప్రాంగణంలో ఉండడం లేదా రావి చెట్టు క్రింద కొంతసేపు నిలబడడం వలన శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా నివారించబడతాయి. అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా ఉంటే ఉపశమనం లభిస్తుంది ఈ రావి చెట్టు యొక్క వాయువును పీల్చుకోవడం వలన. ఎందుకు అనంటే, రావి చెట్టు అత్యధిక ప్రాణవాయువును విడుదల చేస్తుంది. ఆ కారణం చేత చక్కని శ్వాసక్రియ జరుగుతుంది. ఇక రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క స్థావరమని, రావి చెట్టు పైన శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటాడని చెప్పి కూడా అంటారు, ఈ అశ్వత్థ వృక్షము అని. అయితే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా రావి చెట్టు చుట్టూరుగా ప్రదక్షిణ చేయడం వలన గ్రహ బాధలు తొలగుతాయి అనేటువంటిది శాస్త్ర సంబంధమైనటువంటి విషయం. ఇక ఈ రావి చెట్టు క్రింద ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ముఖ్యంగా కార్తీక మాసంలో రావి చెట్టు కింద దీపారాధన అంటే దీపాన్ని వెలిగించడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఇక ఈ రావి చెట్టు గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వారంలో అంటే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంటే ఈ 7 రోజులలో ఒక శనివారం మినహాయించి మిగతా రోజులలో రావి చెట్టును ముట్టుకోకూడదు. ఇందుకు ఒక ముఖ్యమైనటువంటి పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఏమిటి అనంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు అంటే సముద్రుని యొక్క పుత్రిక లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకోవడానికి సమ్మతించమని అడుగుతాడు. అప్పుడు ఆ యొక్క మహాలక్ష్మి, స్వామి మిమ్మల్ని చేసుకోవడం నాకు చాలా ఇష్టమే, కానీ నాకు ఒక సోదరి ఉంది, మరి అక్కయ్యకు వివాహం కాకుండా నేను ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక ధర్మ సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు అది కూడా వాస్తవమే కదా అని చెప్పి, మరి ఈమెను ఎలా అని చెప్పి ఒక ఋషీశ్వరునికి, ఉద్దాలుడు అనేటువంటి ఒక ఋషీశ్వరునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అయితే ఇక ఆ ఋషీశ్వరుడు ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క సోదరి, ఆమె జ్యేష్ఠాదేవి అని అంటారు. ఆ జ్యేష్ఠాదేవిని తీసుకొని వెళ్ళి ఆ ఋషి వాటికలో అంటే ఆ పర్ణశాలలో ఆమెతో నివాసం ఉంటూ ఉంటాడు. అయితే అక్కడ నిత్యము దీపధూప నైవేద్యాలు, దైవారాధన, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా, తర్వాత శుభ్రంగా ఉండి ఆ చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అవన్నీ కూడా చూసి ఈమె రోధిస్తూ ఉంటుంది. ఇదేమిటి, ఎందుకు ఈమె ఇలా రోధిస్తుంది అని చెప్పి ఆ యొక్క ఋషీశ్వరుడు ఆ యొక్క జ్యేష్ఠాదేవిని అడగగానే, అయ్యా ఈ ఇంత శుభ్రత, తర్వాత దైవారాధన, దీపధూప నైవేద్యాలు పెట్టడము, యజ్ఞాలు, యాగాలు, అతిథి మర్యాదలు, తర్వాత గురువు పూజలు, తల్లిదండ్రులను గౌరవించడం, ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ, మమకారం, వాత్సల్యం, కరుణ ఉన్న చోట నేను ఉండజాలను, మరి అందుకని చెప్పి నేను ఇక్కడ నివసించలేను అని చెప్పి ఆమె వెక్కి వెక్కి రోధిస్తుంది. అలాగైతే ఎట్లా అని చెప్పి, మరి ఏమిటి అని అంటే, ఎక్కడైతే దుర్మార్గము, ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో, ఎక్కడనైతే చెడు అనేటువంటిది ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని అంటారు అని ఆమె చెప్తుంది. మరి ఎట్లా, ఏం చేయాలి అని ఆమెను తీసుకువెళ్ళి ఓ రావి చెట్టు మొదట కూర్చోమని చెప్తాడు. మరి నేను ఎంతసేపు కూర్చోవాలి అని చెప్పి ఆమె తిరిగి ప్రశ్నించగా, నేను వచ్చేంత వరకు ఇక్కడే కూర్చో అని చెప్పి ఆమెకు చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది, ఎన్నో ఏళ్ళు గడుస్తాయి, కానీ ఎంతకు కూడా ఆ ఋషి తిరిగి రాలేదు. ఏమిటి ఇది అని చెప్పి చాలా బాధపడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇక ఈమె రోధన క్రమేపీ దినదిన ప్రవర్ధమానమై ఆ వైకుంఠం వరకు చేరుతుంది. వెంటనే
ఆ యొక్క లక్ష్మీదేవి ఆ రోదన విని శ్రీ మహావిష్ణువుతో, స్వామి మా అక్కగారు రోదిస్తుంది, తన రోదన కారణం ఏమిటో తెలుసుకొని ఆమె యొక్క బాధ నివారణ చేయమని ఆ శ్రీ మహావిష్ణువును ప్రాధేయపడుతుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ జ్యేష్ఠాదేవి ముందు ప్రత్యక్షమయ్యి, ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏమీ లేదు, నా యొక్క భర్త ఇక్కడ నన్ను కూర్చోమని ఎటో వెళ్ళిపోయాడు, ఇంతవరకు రాలేదు, నేను అతని కోసము ఎదురు చూస్తూ ఈ రకంగా బాధపడుతున్నాను అని చెప్పి తెలియజేస్తుంది. అప్పుడు వెంటనే, అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఆయనే ఎప్పుడో వస్తారు అని చెప్పితే, మరి ఎప్పుడు వస్తారు, అంతవరకు నేను ఏం చేయాలి అని అంటే, అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈ చెట్టు కింద ఎవరైనా వచ్చి ఈ చెట్టును ముట్టుకుంటే వాళ్ళ వెంట వెళ్ళిపో, కానీ ఒక శనివారం మాత్రము మినహాయింపు ఇవ్వమ్మా, శనివారం నాకు అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది, ఆ శనివారం ఎవరు కూడా ఈ రావి చెట్టు ముట్టుకున్న మినహాయింపునిచ్చి మిగతా రోజుల్లో ఎవరు ఈ చెట్టును ముట్టుకున్నా వాళ్ళ వెంట పడి వెళ్ళవమ్మా అని చెప్పి ఆజ్ఞ చేస్తాడు. ఈ రకంగా అందుకోసమే రావి చెట్టును ఒక శనివారం తప్పించి ఏ రోజు కూడా ముట్టుకోకూడదు. అంతటి పవిత్రమైన రావి చెట్టు క్రింద మరి ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందరికీ కూడా ధన్యవాదాలు.